లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అతని వృత్తి వెల్డింగ్ చేయటం. చదివింది 9వ తరగతి. ప్రవృత్తి మాత్రం రైతులకు అండగా వ్యవసాయానికి పనికి వచ్చే పరికరాలను తయారు చేయటం. తన షాపుకు వెల్డింగ్ కోసం వచ్చే వివిధ వాహనాల పనితీరును పరిశీలిస్తూ తన ఆలోచనలను అమల్లో పెడతాడు. పెద్ద చదువులు లేకున్నా సరే ఆటోమొబైల్ ఇంజనీరింగ్లకు మాత్రం తీసిపోకుండా రైతులకు వ్యవసాయంలో ఉపయోగపడే పనిముట్లను తయారు చేస్తున్న ఈ వెల్డర్ను ఆ ఊర్లో అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఎవరా వెల్డర్, ఏంటా స్టోరీ, మనం కూడా చూద్దాం. నెల్లూరు జిల్లా పొదలకూరు అయ్యప్పనగర్ ప్రాంతానికి చెందిన బోడోలు పెంచలయ్య రెండో కుమారుడు పెంచల నారాయణ. చదువుపై ఆసక్తి లేకపోవడంతో తండ్రి నిర్వహిస్తున్న వెల్డింగ్ దుకాణంలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. దుకాణానికి వెల్డింగ్ నిమిత్తం వచ్చే వాహనాల పనులను చేస్తూనే అది ఎలా పనిచేస్తోందని నిశితంగా పరిశీలించేవాడు. విక్రయానికి వచ్చే ఆటో, మోటార్ సైకిల్ స్పేర్ పార్ట్స్ను తక్కువ ధరకు కొనుగోలు చేసి భద్రపరుస్తూ ఉండేవాడు. ఖాళీ సమయంలో తన ఆలోచనను పదును పెడుతూ సైకిల్ను స్కూటర్గా రూపొందించారు. సుమారు 3 నెలలు ఆటో పరికరాలతో ట్రాక్టర్ను తయారు చేశాడు. పని చేసే కల్టివేటర్ను ఆవిష్కరించాడు. ఇతను తయారు చేసిన మినీ ట్రాక్టర్, కలుపు తీసేందుకు వినియోగించే కల్టివేటర్, టిల్లర్, ఇతర పరికరాలు అంతర సేద్యానికి ఉపయోగపడుతున్నాయి అని గుర్తించిన రైతులు విరివిరిగా కొంటున్నారు. వ్యవసాయంలో పెట్టుబడులకు ఎక్కువ ఖర్చు అవుతుంది అనడాన్ని గుర్తించిన పెంచల నారాయణ తక్కువ ధరకే అంతర సేద్యానికి ఉపయోగపడే యంత్రాలను అందించాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నారు. బొప్పాయి, అరటి, నిమ్మ, మామిడి, జామ తోటల్లో అంతర సేద్యానికి ఉపయోగపడే విధంగా మినీ ట్రాక్టర్స్ను రూపొందించారు. ఇది వ్యవసాయ కూలీల కొరతను అధిగమించడానికి ఎంతో ఉపయోగపడుతోందని నారాయణ అంటున్నారు. దున్నేందుకు ఉపయోగించే కల్టివేటర్లు, టిల్లర్లు రాజంపేట, పారణంపల్లి ప్రాంత రైతులు తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం వరిలో కలుపు తీసేందుకు ఉపయోగించే యంత్రాన్ని తయారు చేస్తున్నాడు నారాయణ. 600 రూపాయల ఖర్చుతో 3 ఎకరాల్లో కలుపు తీసేందుకు ఈ యంత్రం ఉపయోగపడుతుంది. నారాయణ తయారు చేసిన మినీ ట్రాక్టర్కు కేవలం 35,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇది చిన్నకారు రైతులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. కూలీల కొరతను అధిగమించడానికి ఉపయోగపడుతుంది కూడా. రైతులకు ఉపయోగపడే ఇలాంటి మరిన్ని యంత్రాలను రూపొందించడానికి నారాయణ ట్రై చేస్తున్నారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తే రైతులకు అవసరమైన ఇలాంటి మరిన్ని పరికరాలను తక్కువ ధరలకు అందజేస్తారు. వారికి అండగా ఉంటానంటున్న పెంచల నారాయణతో బిగ్ టీవీ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. అతను ఆటోమొబైల్ ఇంజనీర్ కాదు, కేవలం 9వ తరగతి వరకే చదువుకున్నాడు. తండ్రికి వెల్డింగ్ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఒక మినీ ట్రాక్టర్ని రూపొందించాడు. ప్రస్తుతం మనం ఆ మినీ ట్రాక్టర్ను కూడా ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే మనం పెద్ద పెద్ద ట్రాక్టర్లను కూడా చూస్తుంటాం, ఆ ట్రాక్టర్లకి ధీటుగా ఒక మినీ ట్రాక్టర్ని అయితే ఇక్కడ పొదలకూరు పెంచల నారాయణ అయితే ఈ యొక్క ట్రాక్టర్ను కూడా రూపొందించాడు. ఈ యొక్క ట్రాక్టర్ ఏదైతే రైతులకి అతి తక్కువ ఖర్చుతో అందించేందుకు ఈ యొక్క ట్రాక్టర్ను కూడా ఆయన రూపొందించాడని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ట్రాక్టర్కి సంబంధించి మనం పెద్ద పెద్ద ట్రాక్టర్లని ఏ విధంగా చూస్తామో అదే ఈ యొక్క చిన్న చిన్న రైతులు పెద్ద పెద్ద ట్రాక్టర్లు కొనలేనటువంటి వారు చిన్న చిన్న పనులు చేసుకునేందుకు ఈ ట్రాక్టర్ కూడా నిర్మించారని చెప్పి పెంచల నారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఈ యొక్క ట్రాక్టర్కి ప్రత్యేకంగా గేర్లు కావచ్చు, హ్యాండిల్ కావచ్చు, అదేవిధంగా బ్రేకు, ఇవన్నీ కూడా మనం పెద్ద ట్రాక్టర్కి ఏ విధంగా చూస్తామో అదేవిధంగా ఈ ట్రాక్టర్ కూడా నిర్మించి ఈ యొక్క వెల్డింగ్ పని చేస్తూ ఈ యొక్క ట్రాక్టర్ని అయితే నిర్మించింది. అయితే ఈ ట్రాక్టర్ని రూపొందించినటువంటి పెంచల నారాయణ మనతో ఉన్నాడు. పెంచల నారాయణ అడిగి ఈ యొక్క ట్రాక్టర్ ఎలా రూపొందించాలనే ఆలోచన వచ్చింది ఏంటనేది పూర్తి విషయం ఆయన అడిగి తెలుసుకుందాం. పెంచల నారాయణ, ఈ యొక్క ట్రాక్టరు ఎలా రూపొందించాలనే ఆలోచన వచ్చింది, ఏ విధంగా చేసావు, ఎప్పుడు ఈ యొక్క ఆలోచన నీ మైండ్లో ఎప్పటి నుంచి ఆ యొక్క ఆలోచన అయితే వచ్చింది, ఏమంటావు? నా పేరు పెంచల నారాయణ, మాది పొదలకూరు. మాది చిన్న విలేజు. నేను 9th క్లాస్ చదివి మా నాన్నకి కొద్దిగా తోడుగా ఉండాలని చెప్పి చదువు మానేసి ఇట్లా వెల్డింగ్ పని నేర్చుకోవడం జరిగింది. వెల్డింగ్ పని నేర్చుకొని చేసిన తర్వాత కొద్దిగా పని నేర్చుకొని
ఒక చిన్న రైతుకి నా ట్రాక్టర్ తయారు చేయడం ఫస్ట్ నుంచి ఆలోచన. ఇట్లా చిన్న చిన్న గేర్ బాక్సులు, చిన్న చిన్న వీళ్ళు, స్టీరింగ్ బాక్సు అవన్నీ తీసుకొని ఇట్లా రైతుకి ట్రాక్టర్ తయారు చేసి ఇవ్వాలనే నా కోరిక. ఇట్లాగా చిన్న చిన్న వస్తువులు తీసుకొని నా సొంత ఆలోచనతో నా పెట్టుబడి పెట్టుకొని ఇట్లాగా ట్రాక్టర్ తయారు చేసి జరిగినది. ఎంత ఖర్చు అయింది అసలు? మొత్తం ఈ మెటీరియల్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తెప్పించావు? దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి? సార్ ఇది టిల్లర్ మాత్రం కంపెనీ వాళ్ళు సార్. ఇది మామూలుగా నేనైతే ఇప్పుడు 30,000 పెట్టుకున్నాను సార్ పెట్టుబడి. ఇంకా నేను సొంతంగా నేను తయారు చేసుకున్నాను కాబట్టి నాకు 30,000 నా ఖర్చు అయింది సార్. అంటే ఈ మెటీరియల్ నువ్వు బయట నుంచి ఎక్కడి నుంచి అని తెప్పించుకున్నావా? దీంట్లో వాడే వస్తువులు కానీ ఏమైనా? మన ఆటోలకి సంబంధించినవి మనకి వేసామా సార్. ఇది ఏ విధంగా పనిచేస్తుంది? దీనికి గేర్లు కానీ, ఇది స్టీరింగ్ కానీ, దీనికి ఎక్సిలేటర్. ఇప్పుడు మామూలుగా పెద్ద ట్రాక్టర్కి మనం చూస్తూ ఉంటాము, బ్రేకులు, క్లచ్లు, గేర్లు ఇక రకరకాలుగా ఉంటాయి. ఇది ఇవన్నీ కూడా నువ్వు ఇది ఏంది అసలు? ఇది గేర్ రాడ్. ఇది ఎట్లా ఆపరేట్ చేస్తారు సార్? ఇది మధ్యలో కంటే ఇది నోట్లు సార్. ఇట్లా ముందు కానీ ఇట్లా ఇంటంటే రివర్సు, ఇట్టంటే ఇట్లా బ్యాక్ కానీ సైడ్ కంటే ఒకటో గేరు, ఇటు ముందు కానీ అటు సైడ్ కంటే రెండో గేరు, ఇట్లా మామూలుగా అట్టే సక్కంగా కిందకి లాగేస్తే మూడో గేరు, మామూలుగా రివర్స్ పోవాలంటే వెనక లాగి థ్రాడ్ అనేస్తే రివర్స్ పోతుంది సార్. ఇక్కడ ఏంది కాలికి ఏదో ఉందో? క్లచ్ సార్. ఇది క్లచ్. ఇది పట్టుకొని మనం ఇది మూవ్ చేసి ఇటు కటింగ్ అంటే పూర్తిగా ఏ పక్క కావాలంటే ఆ పక్కకి తిరిగిపోతుంది సార్ బండి. ఇది మామూలుగా ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ హైడ్రిల్ సార్. ఇదేంటంటే హైడ్రిల్. ఇది హైడ్రాలిక్ సార్. ఇదేంటంటే ప్రెస్ చేసేది. ఇదేంటంటే మన హైడ్రాలిక్ దిగనాటికి ఎంత కావాలంటే అంత ఇది లూజ్ చేస్తే ఇది హైడ్రాలిక్ దిగిపోతుంది సార్. ఇది మామూలుగా టైట్ చేసుకొని ఇది ఇట్లా పంపు మనం చేతితో పంప్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది ఫ్రీగా మనకి ఈజీ లేసిపోతుంది సార్ హైడ్రాలిక్. అది మనం చూడొచ్చు పెద్ద పెద్ద ట్రాక్టర్లకు కూడా హైడ్రాలిక్ని ఒక లెవర్ పైప్ ద్వారా కూడా హైడ్రాలిక్ చేస్తుంటారు. ఇది ఇతను ఈ పెంచల నారాయణ ప్రత్యేకంగా ఈ యొక్క హైడ్రాలిక్ను కూడా స్పెషల్గా ఇతను తయారు చేసిందే ఇది. అదేవిధంగా దాన్ని డౌన్ చేసుకునేందుకు కూడా ఒక లెవర్ను కూడా ఏర్పాటు చేశాడు. దాంతోపాటుగా ప్రత్యేకంగా ఈ యొక్క మినీ ట్రాక్టర్ అయితే ఇక్కడ పొదలకూరులో ఇది ఒక ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఇక్కడికి చాలామంది కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ట్రాక్టర్ను కూడా చూసి ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మామూలుగా దీనికి ఏం వాడతారు? పెట్రోలా, డీజిలా? డీజిలే సార్. 1 లీటర్ డీజిల్ పోస్తే 1.5 లీటర్ డీజిల్ పోస్తే 1 ఎకరా తోలుకోవచ్చు సార్. ఎవరైనా వస్తున్నారా దీనికి తీసుకెళ్ళడానికి? కానీ దీంతో పాటుగా నువ్వు ఏం తయారు చేసి? దీనికి ముందు నేను టిల్లర్ తయారు చేశాను సార్. అది బాగా పనిచేస్తుంది. రాజంపేటలో తీసుకుపోయారు, నన్ను బాగా మెచ్చి మంచి తయారు చేసి చెప్పాను. ఇది ఏంటంటే నా ఆలోచనతో కొత్త ట్రాక్టర్ తయారు చేయాలని చెప్పి దీన్ని ముందుకు తీసుకోవడం జరిగింది సార్. ఈరోజు ఇది ఎవరైనా కావాలని అడగడం కానీ, ఎవరైనా తీసుకెళ్ళటం కానీ ఏదైనా జరిగింది? ఇది ఒక అతను నాకు ట్రైల్ వేద్దాం అని చెప్పి మా ఫ్రెండ్ నెమ్మిచెట్లో తీసుకుని పోతే ఆడ ట్రైల్ వేసాము. అతని చేలు కూడా దున్ని ఇది బాగుంది, బాగా నడుస్తుంది, లోడ్ కూడా బాగా లాగుతుంది అని చెప్పి ఇది సింపుల్ తోలడం కూడా సింపులే సార్. ఇది మామూలుగా ఇక్కడ రోప్ ఉంది కదా, ఇక్కడ ఇది ఎక్సిలేటర్ ఇచ్చి పక్క వెనకాల చోక్ ఉంటుంది. ఆ చోక్ ఇట్లాగి ఇది లాగితే స్టార్ట్ అయిపోద్ది. అది ఆ పక్క గేర్ రడ్ వచ్చి గేర్ వేసి ఇది క్లచ్ ఇటు ముందు కంటే లాక్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతా ఉంటుంది సార్. ఇది ఇటంటే బండి ఆగిపోతుంది సార్. ఇంకా నీకు ఇటువంటికి సంబంధించి ఈ యొక్క పొలాలు ఏ పొలాలకి వేటికి దీన్ని ఉపయోగిస్తారు? ఎవరైనా ఉపయోగించి అది బాగుందని చెప్పి నీకు ఎవరైనా వచ్చినటువంటి చెప్పినటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా సార్? నిమ్మ చెట్లలో మాత్రం నేను ట్రైల్ వేసాను. ఈ పత్తిలో కానీ మిరపలో కానీ పోలేదు. అన్నింటిలాగా మాత్రం సూపర్గా సేద్యం చేస్తుంది సార్. ఇది పత్తిలో, మిరపలో, జామ చెట్లలో కానీ, సౌకలో కానీ, మిర్చిలో కానీ, బొప్పాయిలో కానీ అన్ని దాంట్లో సేద్యం చేస్తుంది సార్. ప్రభుత్వం నుంచి ఏదైనా కోరుకుంటున్నాను? ప్రభుత్వం నాకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ప్రభుత్వం నాకు ఆర్థిక సహాయం చేస్తే కొద్దిగా అంగడి పెట్టుకొని సబ్సిడీ పెట్టుకొని రైతులకి నేను అండగా తోడుగా ఉంటాను సార్. రిపేర్లు కావాలన్నా ఏమైనా టిల్లర్ కావాలన్నా నా దగ్గరికి వస్తే నేను తక్కువ రేటుకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా రిపేర్లు ఉంటే కానీ నేను చేయగలుగుతుంది. నాకు పని వచ్చింది సార్. ఇటు మొత్తం మీద కూడా ఒక మినీ ట్రాక్టర్ని పొదలకూరులో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల వారు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆ పెంచల నారాయణ 9వ తరగతి వరకు చదువుకున్నటువంటి పెంచల నారాయణ తయారు చేసినటువంటి మినీ ట్రాక్టర్ని చూసేందుకు రావడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మినీ ట్రాక్టర్ని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వారి పొలాలు బొప్పాయి కావచ్చు, అరటి, నిమ్మ, ఇలా జామ అనేక రకాలైనటువంటి ఉద్యాన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యానవన పంటల్లో ఈ యొక్క మినీ ట్రాక్టర్ ద్వారా లోపల ఉన్నటువంటి కలుపును తీసుకునేందుకు, లోపల దుక్కు చేసుకునేందుకు ఈ యొక్క టిల్లరు, కల్టివేటర్ ఏదైతే ఉందో వాటి ద్వారా కూడా
అతి తక్కువ ధరకే రైతులకి అందిస్తానని కూడా ఇటు పెంచల నారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా ఆర్థికంగా ఇటు ప్రభుత్వం కానీ సహాయం చేస్తే ఇటువంటి మినీ ట్రాక్టర్లు తయారు చేసి, కల్టివేటర్లు తయారు చేసి, టిల్లర్లు తయారు చేసి ప్రజలకి, రైతులకి అందుబాటులో ఉండే విధంగా కూడా ఇస్తానని చెప్పి పెంచల నారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, పొదలకూరు నుంచి. For more videos like this, subscribe Big TV channel.